మనం వీ ఆల్సో మాస్టర్స్ టు ది అదర్ కంట్రీస్. భారతదేశం అంటే ఒక మనకే కాదు, బయట దేశాలకు కూడా మనం చరిత్రకారు. Kalam means pen, Kari means sword. This conjoint word అన్నారు. బట్ యాక్చువల్లీ అది సరిపోదు. ఎందుకంటే మన రాష్ట్రంలో కలంకారీ అనేటువంటిది రెండు చోట్లు. ఒకటి వచ్చి మచిలీపట్నం దగ్గర పెడ, ఇంకొకటి వచ్చి శ్రీకాళహస్తి. ఈ రెండును ఒకప్పుడు కలంకారీ. చిత్రములను బట్టల మీద చిత్రించుట కలంకారీ అని అంటారు. శ్రీకాళహస్తిలో ఎంతమంది ఉన్నాయి కానీ, లేదు బయట ఉన్నాయి కానీ, కళ ఇక్కడ నుంచే ప్రారంభమైంది, శ్రీకాళహస్తి నుంచే ప్రారంభమైంది. ఈ కళ దీనికి 3000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది అని చెప్పచ్చు. మన దేశంలో రామాయణ, భారత, భాగవతాలు పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు యొక్క వయస్సును మనం నిర్ణయించినట్లయితే దిస్ మోర్ దాన్ 5000 years. భారతంలో ముఖ్య కథానాయకులు కృష్ణ, అర్జునుడు. వాళ్ళకు ఒక రథం ఉంది. ఆ రథం మీద ఒక జెండా ఉంది. ఆ జెండా మీద హనుమంతుడు ఉన్నాడు అన్నమాట. అంటే మనం పద్యాల్లో చూస్తూ ఉంటాం, జెండాపై కపిరాజులు అనేసి అంటాం. కాబట్టి హనుమంతుడు జెండా మీద ఉన్నాడంటే జెండా దేని మీద ఉంటుంది? ఏదన్నా మట్టితో ఉంటుందా? లేదా పలకతో ఉంటుందా? బట్ట మీద ఉంటుంది. కాబట్టి బట్ట మీద చిత్రములను చిత్రించేటటువంటి పద్ధతి ఏనాడైతే మనకు భారత, రామాయణ, భాగవతాలు తెలుసు ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చేటప్పటికి చాలా కళలన్నీ అంతరించిపోయినాయి. దాంట్లో ఇది కూడా ఒకటి అయింది. అప్పుడు దీన్ని పునరుద్ధరించేదానికి మనకు స్వాతంత్రం వచ్చినాక కమలాదేవి చటోపాధ్యాయ అనే స్వతయం ఉంది. ఆమె షీ వాస్ ది వైఫ్ ఆఫ్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ వాస్ ది బ్రదర్ ఆఫ్ సరోజినీ నాయుడు. ఆమె దీన్ని శ్రద్ధ తీసుకునేసి పునరుద్ధరించాలనేసి నెహ్రూ దగ్గర అన్నది బ్రతిమలాడింది. బ్రతిమలాడి ఈ కళలన్నీ దేశంలో ఏవైతే మరుగున పడిపోయినాయో, అంతరించిపోతున్నాయో వాటికంతా కూడా మనం శ్రద్ధ తీసుకొని ఆమె షీ స్టార్టెడ్ ది ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డ్. గుడ్డ తీసుకునేసి దాన్ని బాగా నానబెట్టి దాన్ని కరక పిందె పాలు, ఆ కరక పిందె బాగా పొడి చేసుకుంటాం. పొడి చేసుకున్నాక మనం తీసుకునేటటువంటి గుడ్డ, అంటే ఉదాహరణకి 2 మీటర్ల గుడ్డ ఉంటుంది అనుకోండి. ఆ 2 మీటర్ల గుడ్డకి కనీసం 1 లీటరు 1.5 లీటరు పాలు, అంటే చాలా వెన్న ఉండే పాలు పిండి ఎండేసేస్తాం. పాలలో గుడ్డను పిండేదాని వల్ల అదేమన్నా దాహమా లేదా ఆకల అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది సైన్స్. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. వాట్ ఎవర్ ఇన్ అవర్ కంట్రీ ది క్రాఫ్ట్స్ ఇస్ నాట్ ది ఆర్డినరీ థింగ్. ఇప్పుడు ఆ పాలలో వెన్ననిచ్చేటటువంటి పదార్థం ఉంది. పాలలో ఈ గుడ్డను పిండినందువల్ల ఆ పదార్థం, వెన్న పదార్థం అంతా కూడా మొత్తం గుడ్డంతా అవుతుంది. తెచ్చేసుకునేదానికి సాధారణంగా చింతపుల్లలు వాడతాం మేము. చింతపుల్లని కాలుస్తాం, కాల్చి బుగ్గులాగా ఇచ్చేసుకుంటాం. అంటే అది మనకు సులభం, చాలా సులభంగా చిక్కుతుంది.
వెదురుపులను రాసేటందుకు కాస్త మన సన్నగా చెప్పుకుంటాం. దానికి కంబళ ముక్క కట్టేస్తాం. కంబళ ఎందుకు కట్టాలనంటే దట్ విల్ యాక్ట్ యాజ్ లైక్ ఎ స్పాంజ్. దాంతో ఆ కసిమి అనే ఒక ద్రవంతో మనం దాని మీద రాస్తాం. ఆ కసిమి అనేటటువంటిది బెల్లము, ఇనుప ముక్కలు, నీళ్లు, వాటితో కసిమి తయారు చేస్తాం. అది బాణలో పోసుకోవాలన్నమాట. దానివల్లనే మనం రాసేటటువంటి ద్రవం నలుపు వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ దాని ఆంగ్లంలో ఏమంటారంటే టానిన్ కంటెంట్స్ అనేసి అంటారు. ఇఫ్ యూ అప్లైడ్ ది ఐరన్ ఎస్టేట్ ఆన్ ది టానిన్ కంటెంట్స్ దట్ విల్ గివ్ ది కెమికల్ రియాక్షన్ దట్ విల్ టర్న్స్ బ్లాక్. Sense is bad. అవుట్లైన్స్ అయిపోయినాక మరలా అక్కడి నుంచి కలరింగ్. అది కూడా ఎదురుపులతోనే చేసుకుంటాం. దాన్ని కూడా ఆ కుంచె కాస్త కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. Bangle sellers are we who wear our shining lords to temple fair. Who will buy this delicate bright rainbow tinted subtle colors of light? Rainbow tinted subtle colors. ఆ 7 రంగులను మా గుడ్డల మీద ఉంటాయండి. ఈ 7 రంగులను మనం బజార్లో కొనమండి. అన్నీ కూడా ప్రకృతిలో లభించేటటువంటి ఆ యొక్క పదార్థాలతో తయారు చేసేటటువంటిది. ఇంకా రంగులు ఉన్నాయి చూసారా? కృష్ణుడికి ఏ రంగు ఉండాలా? నలుపు, లేదు నీలమా నీలంతం. దానికి మనకు పద్యాలు ఉన్నాయి. నల్లని వాడు పద్మనయనములవాడు, నల్లని వాడు పద్మనయనములవాడు, మౌళి పరిసత్యత పింఛము వాడు. అంటే అసలు రంగుల్లో కూడా దాంట్లో ఏముంది? సత్వ రజస్తమో గుణాల మీద ఆధారపడి ఉంటాయి రంగులు. సాత్వికము అంటే కాస్త ప్రశాంతంగా ఉండేది. తమస్సు అంటే కాస్త కొంచెం కోపంగా ఉండేవాడు. రజస్సు అంటే నేనే. కాబట్టి సప్త రజస్తమో గుణాలకు వాటి తగినట్టే రంగులు వేయాలనే కానీ మన ఇష్టం వచ్చినట్టు వేసుకునేదానికి లేదండి. చాలా నిక్షిన్నంగా దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఉంటుంది. అయిపోయినాక దాన్ని మళ్ళీ తీసుకుపోయి వీటిలో పారే నీళ్ళలో దాన్ని పారబడతాం. దాన్ని ఏమంటారంటే మన తెలుగులో ప్లవన సూత్రం అంటాం, ఆంగ్లంలో క్లాసికల్ లా అంటారు. పారే నీళ్ళలో పారపట్టుకున్నామంటే ఏదైతే అదనంగా ఉంటుందో వచ్చేస్తుంది. కాబట్టి నీరు ఎప్పుడున్నా అవసరమే. నీరే ప్రాణాధారం. దీనికే కాదు, ప్రతి ఒక్క జీవరాశికి ప్రతి ఒక్క దానికి నీరు అవసరమే. దాన్ని మళ్ళీ ఆ రంగు రావాలనంటే మార్పు ఉష్ణం అంటే వేడి చేస్తాం. బాయిల్ చేసి దాంట్లో ఉడకేస్తాం. ఉడికేసినాక ఎక్కడైతే మనం పటిక కలిపామో ఆ పటిక ఈ యొక్క దీన్ని పీల్చుకుంటుంది. ఇంకా ఆ ఫర్మెంటేషన్ కూడా అది పరిపక్వతకు వచ్చేదానికి అది 12-15 దినాలు పడుతుంది. దానికి ఎండ కావాలన్నమాట. ఎండ లేకుండా పోతే అది కాదు.
దాన్ని మళ్ళీ ఏం చేస్తామంటే ప్లేట్ దగ్గర సర్వ్ చేస్తాం. అది 3 దినాలు 4 దినాలు దశకాలు సన్ ట్రీట్మెంట్ అవతల దాన్ని ఎక్కడ కావాలో అక్కడికి చేస్తాం. మన భారతదేశంలో ఏ కళలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కటి ప్రకృతి మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రకృతి పూర్తిగా దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఈ కళంతాలు. అందువల్లనే దీంట్లో ఈ యొక్క గుడ్డలు వేసుకున్నా కానీ ఏం చేసా కానీ చర్మానికి ఎటువంటి హాని లేదు. అందువల్ల ఇది ఒక విధంగా మెడికేటెడ్ థింగ్ అన్నమాట. దీంట్లో అంటే ముందు రామాయణ భారత భాగవతాలు రాస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైందంటే దాన్ని కొనేవాళ్ళు లేరు. కాస్త సులభంగా అమ్ముడుపోయేది ఏదనంటే చీరలు. చీర అయితే అంత 2000కు వచ్చేస్తుంది. దాంట్లో కూడా ఉంది 6000 7000 అట్లా ఉన్నాయి. సరేనా? కాబట్టి దానికి ఉండే మార్కెట్ దీనికి లేదు. మన కృష్ణలీలని కానీ లేకపోతే రామాయణం అని కానీ లేకపోతే రామరావణ యుద్ధం అని కానీ ఇటువంటి వాటికి లేవు. ఎందుకంటే ఒక గుడ్డ దిష్టి మీరు తగిలించుకున్నారనుకోండి, అది కొన్ని సంవత్సరాలు వస్తాయి. కనీసంగా 50 సంవత్సరాల పైన వస్తుంది. ఏం చిన్నది గుడ్డ. ఇంకా మళ్ళీ ఏడు కొంటాడు, రెండోది కొంటాడా? కొనడు. పద్మశ్రీ అనేది వచ్చింది, తులసి సమ్మానం అనేది వచ్చింది. రామారావు గారు కూడా నాకు సన్మానం చేశారు. నేనేం అడిగానంటే మా అధ్యక్షులు వస్తారే, దేశాధ్యక్షులు కలాంకారి నుంచి అడిగాను. నేను ఏమని అడిగానంటే, అయ్యా మీరు మాకు డబ్బు ఇవ్వలేదు, ప్రభుత్వం మిమ్మల్ని పిలిచేవాళ్ళు ఇస్తారు. మిమ్మల్ని ఏమడిగాను నేను, జాతీయ బహుమతిని ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోండి మమ్మల్ని, మీరేం డబ్బు ఇవ్వలే, వాళ్ళు ఇస్తారు మనకు, అటువంటి ఏర్పాటు చేయండి. మీ కళ ఎందుకయ్యా ఈ విధంగా అయిపోయిందంటే, ఇంత శ్రమపడి చేస్తే కొనేవాడు లేదండి. అంటే ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క సంస్కృతిని మర్చిపోతున్నాము. మన యొక్క అట్నే మా కళ కూడా పోతూ ఉంది. మనం ఒక గుడ్డ తయారు చేసాము, దీనికి సరైనటువంటి మార్కెట్ ఉంటే దీన్ని చేసి అమ్ముకుంటారండి. ఆ మార్కెట్ లేనప్పుడు వచ్చి మనం ఏం చేస్తాం, దాని కూరికే ఏదో కూలికి పోతే 500 వస్తుంది. నెలంతా రాస్తే, ఇప్పుడు మా పాప ఒక ఆమె పనిచేస్తుంది, నా కుమార్తె చేస్తుంది, ఆమె నెలంతా రాస్తుంది, ఆమె గిట్టేది 6000 గిస్తుంది. ఏదైనా కానీ మనం ఒక పని చేసినప్పుడు మనకు దానివల్ల బ్రతుకు తెరువు కావాలి కదండి. ఆ బ్రతుకు తెరువు లేకుండా ఉంటే ఏమవుతుందంటే, ఇది కావాలి కదండి, భక్తి కావాలి కదండి. దీంట్లో సాధన చేస్తే తప్పకుండా వస్తుంది అనేది అని అంటారు. అవలక్కే అవన్నీ ఒట్టి మాటలు అవన్నీ. నువ్వు సాధన చేసే కొద్దీ సాధన చేస్తే నువ్వు సస్తావే కానీ నీకు సరైనటువంటి తిండి లేదన్నమాట. మేము బతుకు లేకుండా ఉన్నాం చాలామంది. మీకు ఇది నేర్చుకుంటే 6000 నుంచి 10,000 పైన రాదు అనే నిర్ధారణకు వస్తే నేర్చుకో, సంపాదించగలుగుతాను అనేది నేర్చుకో. సమాజంలో ఇది మన కళ, మన జాతీయ కళ, ఇది మన వాళ్ళకు దీనివల్ల విలువ వస్తుంది అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది అందరికీ చిక్కుతుందండి. కళకు విలువ లేకుండా పోలేదు, కానీ మనకు దాని ప్రోత్సాహం లేదు. అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమేని వేల్పు మోహరమును తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగా వలయ అన్నాడు.